ఇచ్చేసిన మన ప్రీతమ నాయకుడు మల్లారెడ్డి గారికి, మరి కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా వచ్చేసిన మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి, మరియు మన అభ్యర్థి నివేదిత గారికి, మరి నా తోటి కంటోన్మెంట్ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మహిళలందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మనకు కారు గుర్తుకు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏమేమి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండో, మీరు లబ్ధి ఎంతవరకు పొందారు అనేది మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మీరు ఓట్లు వేసిరనుకో, ఆ ఓట్లను తీసుకుపోయి కాంగ్రెస్కి అమ్ముకుంటారు. కాంగ్రెస్కి ఓట్లు వేస్తే కాంగ్రెస్ నుంచి తీసుకుపోయి బీజేపీకి అమ్ముకుంటారు. అంటే ఏం జరుగుతుందంటే మీ ఓట్లతోనే ఈ పార్టీలకు ఆ పార్టీలకు 10 పార్టీలు తిరుగుతుర్రు. 10 పార్టీలు తిరుగుకుంటా మీ ఓట్లు వేసిన దాంతో కోట్లు సంపాదిస్తున్నారు. పైసలు లేవనుకుంటా ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు అందరు తీసుకోరు. అవన్నీ మీరు ఓట్లు వేసిన పైసలతోనే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అంటే ఓట్లు వస్తేనే మీకు పైసలు పంచుతారు. అవన్నీ తీసుకొని మా నివేదిత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాము. మేము ఉద్యమకారులం. మేము ఎనీ టైం మేము టీఆర్ఎస్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీలు మారేటోళ్ళం కాదు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఒకటే పార్టీలు ఉంటూ ఒకటే జెండా కింద పనిచేస్తున్నాం. ఇటువంటి నాయకులకు, పార్టీలు మారే నాయకులకు బుద్ధి చెప్పాలంటే మీ మహిళలతోనే అవుతుందని మేమందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ అభినందనలు. వెరీ వెరీ థ్యాంక్ యూ నరసింహన. ఉద్యమ గలం తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన వార్డ్ 6 నుంచి మరి మహిళా నేత విద్యావతి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్టేజ్ పై ఉన్న మల్లారెడ్డి గారికి, బోర్డు మెంబర్లకు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం ఏర్పాటైంది ఎందుకో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఉన్న రాజకీయం ఎలా ఉంది, ఈ 4 నెలల్లో జరుగుతున్న రాజకీయం ఏ విధంగా ఉందో మీ అందరికీ అతి తక్కువ సమయంలోనే డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ రాజకీయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ 4 నెలలు మీకు ఏం అర్థమవుతుంది, మనకు అండగా నిలబడతారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆమెకు మనం అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తోటి మహిళ కాబట్టి మన అందరికీ వాళ్ళ డాడీ వెంబడి ఉండి అన్ని విధాలుగా అవగాహన తెలుసుకుంది. కాబట్టి ఆమె మనకు అన్ని విధాలుగా చేస్తుందని మీరు ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను సాయన గారు ఉన్నప్పుడు కూడా నేను కొంచెం స్టేజ్ పైన మాట్లాడాను. నాకు అంతగా అనుభవం లేదు. కాబట్టి మీరు ఇలానే ప్రాక్టీస్ చేసి ఇలానే వస్తుంటే మీకు కూడా పైకి వస్తారు అని నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. కాబట్టి ఆయన మరవలేను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన సభకు థ్యాంక్ యూ, నమస్కారం. గట్టిగా చెప్పండమ్మా. విద్యావతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మనం ఉన్నాం. కూర్చోవాలి. ఎక్కడెక్కడైతే మీరు నిల్చున్నారో దయచేసి కూర్చోవాలి. మన వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మిగతా సభలో ఉన్నటువంటి పెద్దలు, ముందున్నటువంటి సోదరీమణులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు, మీ అందరి మధ్యలో గౌరవ దివంగత శాసనసభ్యులు సాయన్న గారు 30 ఏళ్ల పాటు కంటోన్మెంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి సేవ చేశారు. మీ కష్టసుఖాల్లో ఉన్నారు. ప్రతి నిమిషం కూడా కంటోన్మెంట్ అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడితే గొప్ప మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించారు. దురదృష్టం ఏంటంటే 82 రోజుల పాటు మాత్రమే ఆ సోదరి ఎమ్మెల్యేగా ఉండగలిగింది. వారు విధి వంచితురాలై అకాల మరణంతో మన మధ్య లేకుండా పోయినారు. ఆ సమయంలో
సోదరి నివేదిత గారు ముందుకొచ్చి మా నాన్న ఏదైతే ఈ నియోజకవర్గానికి సేవ చేశారో 30 సంవత్సరాల పాటు అందరినీ మా కుటుంబంగా చూసుకున్నామో అదేవిధంగా మరి నేను కంటోన్మెంట్కి సేవ చేస్తానని చెప్పి ముందుకొస్తే గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారిని దీవించి మీ అందరి యొక్క భరోసాను పెట్టుకొని ఇలా వార్డు 1 నుంచి 8 వరకు మోండా మార్కెట్ డివిజన్ నుంచి వచ్చినటువంటి మహిళా సోదరీమణులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు మీరందరూ ఖచ్చితంగా వారికి మద్దతు పలుకుతారు. మరొకసారి వారిని మహిళా సోదరీమణుల యొక్క దీవెనలు సోదరీమణికి ఉండాలంటే వారు చెప్పారు. కంటోన్మెంట్ లో ఉన్న అందరినీ పిలిపించండి, మన సోదరీమణులను పిలిపియండి. మహిళా శక్తి సాక్షిగా, వారి యొక్క దీవెన సాక్షిగా, వారి కుటుంబాల దీవెన సాక్షిగా నివేదిత బీఆర్ఎస్ ప్రతినిధిగా కారు గుర్తు ప్రతినిధిగా పంపిద్దాం. ఎవరు మనల్ని ఆపలేదని చెప్పారు. నేను మీ అందరినీ కూడా గట్టిగా కోరుతా ఉన్నాను, మీరందరూ మీ కుటుంబాల సాక్షిగా నివేదిత గారికి మద్దతు ఇస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ పక్కన కూర్చున్న వాళ్ళు, ఆ చివర కూర్చున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ! నివేదిత గారి కారు గుర్తుకే, నివేదిత గారి కారు గుర్తుకే, నివేదిత గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. అదే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు? పూటకో పార్టీ, నెలకో గుర్తు, మాసానికో కండువా, రోజుకో మాట. ఎవరి మీద పోటీ పెట్టారు? రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిగా. ఇదే కంటోన్మెంట్ లో చెప్పినావు, గద్దర్ గారు తెలంగాణ సమాజానికి సేవ చేశాడు, ఆయన పేరు మీద అవార్డులు పెడతాను, ఆయన కూతుర్ని శాంతపురం చేస్తానని చెప్పినావు. ఆమె ఓడిపోయింది. ఇవాళ మళ్ళీ నీకు అధికారం